श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య అనుభవాలను మనం నెమరు వేసుకుంటూ ఆనందంగా భక్తి మార్గంలో మనం పయనిస్తూ ఉన్నాం. ఆయన లీలల అపారం. ఆయన స్మరించినంత మాత్రమున్నే సమస్తమైనటువంటి శారీరక, మానసిక, బౌద్ధిక బాధలన్నీ కూడా తొలగి అనంతమైనటువంటి దుఃఖము నుండి, సంసారం అంటే దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం ఇలా చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క పూర్వ జన్మల కర్మలను అనుభవించి తీరాల్సిందే. అయితే వాటి యొక్క అధిక బాధను ఉపశమనం చేసుకోవడమో లేదా పూర్తిగా తొలగించుకోవాలనంటే కేవలం మహాత్ముల మరియు గురువులను ఆశ్రయించాల్సని శాస్త్రాలు చెప్తూనే ఉన్నాయి. గురువులను ఆశ్రయించడం ద్వారా ఆది వ్యాధి హరం నృణాం మృత్యు దారిద్ర్య నాశనం శ్రీ పుష్టి కీర్తిదం వందే విప్రశ్రీ పాదపంకజం అంటారు. ఆది వ్యాధి హరం నృణాం, సమస్తమైనటువంటి ఆది వ్యాధులన్నీ దూరం చేసుకోవాలంటే సమస్త వేదసారమై వేద వాంగ్మయానికి తలమానికంగా ఉన్నటువంటి సాక్షాత్ గురుదేవులు కాంచి పరమాచార్య స్వాముల వారు. వారిని కొందరు శ్రీ వెంకటేశ్వర స్వామిని, కొందరు సాంబశివుడని, కొందరు కామాక్షి అని అనేక పరిపరి విధాలుగా ఆయన్ను భావిస్తూ, సేవిస్తూ, తరిస్తూ ఉన్నారు. అటువంటి మహాత్ముడు ఈ యుగంలో 100 సంవత్సరాల్లో సమస్త జనులకు కూడా మార్గదర్శనం చేశారు. వారిని కృపను పొందినటువంటి వారు నిజంగా ధన్యులు. ఒకరోజు మహాస్వాముల వారు కాంచి మఠంలో కూర్చుని ఉండగా ఒక ఆమె ఎవ్వరూ లేని సమయంలో మధ్యాహ్నం ఒక పిల్లవాడిని తీసుకొని స్వామివారి దగ్గరికి వచ్చింది. వచ్చి స్వాముల వారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన బాధను చెప్పుకుంటుంది. స్వామి, నాకు ఉన్నది ఈ ఒక్క పిల్లవాడు. ఇతన్ని ఒకసారి చర్మాన్ని చూడండి, ఎలా పగిలి పగిలి విడివిడిపోతాను ఉంది. ఎన్నో మందులు ఇప్పించాను, నా చేతనైనంత ఎన్నో సేవలు చేసుకున్నాను. నేను చూడని క్షేత్రాలు లేవు, తిరుగుతూనే ఉన్నాను. చెప్పిన వైద్యాలని కూడా చేశాను. అయితే ఈ పిల్లవాడిని మాత్రం నేను కాపాడుకోలేకపోతున్నాను స్వామి. నాకు పుత్రభిక్షను పెట్టి కాపాడు తండ్రి అని స్వాముల వారితో ప్రార్థించుకుంది. అప్పుడు స్వాముల వారు, తల్లికి కుమారుడంటే ఎంత ప్రేమ. ఒకసారి దీర్ఘంగా ఆ బాబుని చూస్తూ, పూర్వజన్మలో ఎన్ని కర్మలు చేసుకుని ఉంటే తల్లిని ఈ విధంగా బాధపెడుతున్నాడు ఈ యొక్క వ్యాధి ద్వారా ఈ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా బాధపడుతూనే ఉన్నాడు. అయితే చిన్న వయసు, చెప్పుకోలేడు. అప్పుడు స్వాముల వారు అన్నారు, అమ్మా, అయితే ఒక పని చేయాలి. ఏం తెలుసా, ఈ అబ్బాయి మాతోనే దాదాపుగా 45 రోజులు ఉండాలి.
నీవు కూడా వాడితో ఉండాలి. అందుకు సమ్మతమా అన్నాడు. తప్పకుండా స్వామి, మీపై నా సంపూర్ణ విశ్వాసం ఉంది అంది. అప్పుడు ఒక పరిచారకుని పిలిచి, ఈ తల్లి కుమారుడు మఠంలో ఒక మూలకు ఒక దగ్గర ఉంటారు అని పంపించి వంటవాడిని రమ్మని చెప్పారు. వంటవాడు వచ్చి, స్వామి అంటే రోజు నేను చెప్పిన పదార్థాలతో నేను చెప్పిన విధంగా నీవు వంట చేయాలి. 48 రోజులు అదే వంట చేయాలి, వేరే వండకూడదు. తరువాత ఇద్దరికి ఎక్కువగా చేయి. ఉచ్చిష్టం అంటాం, స్వామివారు తిన్నది మిగిలింది ఏముందో ఆ పిల్లవానికి ఆ తల్లికి ఇవ్వాలి అని చెప్పారు. ఉచ్చిష్టమని ఆ కాలంలో స్వామివారు ఇచ్చేటువంటి వారు. స్వామివారు భిక్ష చేసిన తర్వాత వెనకల ద్వారం నుంచి వస్తే వారు తిన్నటువంటి ఆకులో ఉన్నటువంటి ప్రసాదాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. అదేవిధంగానే ఆ అబ్బాయికి ప్రతిరోజు కూడా స్వాములవారు ఏదైతే భోంచేస్తున్నారో, ఏ ఆహారం ఆయన తీసుకుంటూ ఉన్నారో వాటిని ఆ అబ్బాయికి మరి ఆ తల్లి కూడా ఇచ్చేవారు. 48 రోజులు ఇంకా కావాలి. అయితే ప్రతి వారము కూడా ఆ అబ్బాయిలో శరీరకంలో అనేకమైన మార్పులు వచ్చాయి. 48 రోజులు అయిన తర్వాత ఒక నూతన కళ, నూతన తేజస్సు ఆ అబ్బాయి మొహంలో కనపడుతుంది. అప్పుడు ఎంతో ఆనందపడింది ఆమె. స్వాముల వారితో వచ్చి, స్వామి నాకు పుత్రభిక్ష పెట్టావు, నువ్వు సాక్షాత్ పరమేశ్వరుడు అని స్వాముల వారిని ప్రార్థిస్తూ ఒక మాట ఆమె అంది. స్వామి, అనారోగ్యం అనేది పాపం వలన వస్తుందంటారు. అయితే నేను అనుకుంటున్నాను ఇది నాకు అదృష్టం అని భావిస్తాను స్వామి అంది. స్వామివారు ఏంటి ఇది అంటుంది, అదృష్టం అంటుంది కదా అంటే, మరి లేకపోతే ఏంటి స్వామి, మీలాంటి మహాపురుషుల యొక్క ఉచ్చిష్టాన్ని తినే భాగ్యాన్ని ఈ బాబు ద్వారా నాకు లభ్యమైంది. కావున నిజంగానే నా అదృష్టవంతురాలనే అని అంటుందన్నమాట. అంటే బాధలోనూ ఆమె స్వాముల వారి యొక్క మహిమను ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. అందుకే అంటారు, ప్రతి ఒక్క భక్తుడైన వాడు కూడా దుఃఖంలోనూ ఎందుకు వస్తుంది ఆ దుఃఖం, దుఃఖానికి కారణమేమి ఆలోచించేయాలి. అది కూడా భగవంతుని నిర్ణయమని. అందుకే పాండవులకు ఎన్ని కష్టాలు వచ్చినా కుంతిదేవి అంటుంది, నాకు మరలా కష్టాలు రావాలి, నీ యొక్క ప్రేమను నీ యొక్క కరుణను నేను పొందాలి అంటుంది. ఆత్మీయులారా, మరి ఒక కథను మనం చెప్పుకుందాం. ఒకసారి చెప్పుకున్నాం వెనుకటి తరంగాల్లో రామేశ్వరంలో అగ్నితీర్థం అనే చోట 6 శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. గుజరాత్లో తెప్పించినటువంటి శిలల ద్వారా కాంచీపురాన్ని తెప్పించి మంచి శిల్పుల ద్వారా చక్కనైనటువంటి 6 శంకరాచార్యుల విగ్రహాన్ని దాన్ని తయారు చేశారు. తప్పకుండా మనం రామేశ్వరాన్ని వెళ్ళాలి, రామేశ్వరంలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్నితీర్థంలో స్నానం చేయాలని చెప్తూ ఉంటారు. అయిన తర్వాత 2-3 వారాలు అయింది. ఆ రోజు స్వాముల వారు అనుజ్ఞ తీసుకొని వాళ్ళు బయలుదేరారు. లారీలో పెట్టుకొని దాదాపుగా 10 మంది ఆ లారీతో పాటు వెళ్తున్నారనమాట. చాలా దూరం వెళ్ళింది. మనకు జ్ఞాపకం రావచ్చు, అచ్చెరుపాకం అని ఒక ప్రదేశానికి వెళ్ళింది. ఇది ఎక్కడ వస్తుందనగా ఆ యొక్క మెడ్రాస్ మరియు తిరుచి దారిలో వస్తుంది. మనం అందుకు నామం పెట్టుకుంటుంటాం, చెంగల్పట్టు, మధురాంతకం, ఇలా ప్రదేశాలు మనం పేర్లు వింటుంటాం. ఈ అచ్చెరుపాకం అందరికి కూడా చాలా పేరున్నటువంటి ప్రదేశం. కారణం ఏంటంటే అక్కడ మంచి హోటల్స్ ఉంటాయి. ఆ దారిలో వెళ్ళేటువంటి అందరు లారీలు కూడా అక్కడ నిలిపి కడుపు నిండా భోంచేసి కావలసినంత కట్టుకొని ముందు ఊర్లకు ప్రయాణం చేస్తుంటారు. అక్కడ అచ్చెరుపాకం దగ్గరికి లారీ నిలబెట్టారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్ హోటల్స్ ఉన్నాయి, అక్కడ బాగా భోంచేసుకొని ఇంకా వచ్చి లారీని ప్రారంభించాలి. ఆశ్చర్యం ఏమిటంటే అది కదలలేదు. ఇదేమిటి, వచ్చేటప్పుడు బాగానే ఉంది, ఇక్కడి నుంచి కదలటం లేదే అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దగ్గర ఎప్పుడు కూడా మెకానిక్స్ దారిలో దొరుకుతారు. వాళ్ళందరిని పిలిచి అన్నీ చెక్ చేయించారు, అన్నీ చేశారు. అందరికీ ఏం తోచటం లేదు. ఏమైందా, ఎందుకు ఇలా అయింది?
అని ఆశ్చర్యపోతున్నాను అనమాట. ఆ కాలంలో మొబైల్స్ లేవు, ఒక మనిషిని పంపించాలి. ఈ జరిగిన వృత్తాంతం చెప్పి పంపడానికని కాంచీపురానికి తిరిగి వెళ్ళేటువంటి లారీలో ఒక వ్యక్తి వచ్చాడు. కాంచీకి వచ్చి కాంచీలో మేనేజర్ని కలిసి, ఇలా లారీ ఆగిపోయిందండి, ఇంకో వారం రోజుల లోపల చేరాలి, అక్కడ కుంభాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా అని చెప్తే, మరి మెకానిక్స్ అన్నీ ట్రై చేశారు. అన్నీ ట్రై చేశామండి, ఇది ఏమీ తోచటం లేదు అన్నారు. అప్పుడు మేనేజర్ సిబ్బంది వెళ్ళి మహాస్వాముల వారితో జరిగిన వృత్తాంతం చెప్పారు. స్వాములు ఒకసారి మందహాసంతో, అచ్చెరుపాకం దగ్గర ఆగిపోయిందా అన్నారు. అవును స్వామి. అయితే ఒక పని చేయి, అక్కడ డ్రైవర్కు చెప్పి 108 టెంకాయలను, అక్కడ ఒక గణపతి దేవస్థానం ఉంది, అది 108 టెంకాయలను ఆ గణపతికి నివేదన చేసి తర్వాత స్టార్ట్ చేయమను, అది అవుతుంది అన్నారు. సరే వచ్చిన వ్యక్తి స్వాముల దండం పెట్టుకొని బయలుదేరారు. అక్కడ అచ్చెరుపాకంకి వచ్చారు. స్వాముల వారు చెప్పినట్లుగానే 108 టెంకాయలు కొట్టారు. ఇంకా తర్వాత ఎట్టి భంగము లేకుండా ఆ వాహనం మొదలైంది, వెళ్ళిపోయింది. ఇక్కడ మేనేజర్ వెళ్ళి అడిగాడు, స్వామివారు అచ్చెరుపాకంలో ఉన్న గణపతికి 108 టెంకాయలు కొట్టమన్నారు కదా అంటే, స్వామివారు అంటున్నారు, కాంచీపురంలో ప్రారంభమైనప్పుడే గణపతికి 108 టెంకాయలు కొట్టి ప్రయాణం చేయాల్సి ఉండింది, అయితే వాళ్ళు వినాయకుడిని వాళ్ళు పూజించలేదు అన్నారు. ఏమిటనగా అచ్చెరుపాకం అనగా ఏమిటంటే అచ్చు ఇరుపాక్కం అని, అంటే అక్కడ తేరు యొక్క ఇరుసు ఇరిగిన స్థలము అని పేరు. దీనికి కారణం ఏంటంటే స్వాముల వారు చెప్తున్నారు. ఇది ఏమన్నారు, పురాణాల ప్రకారం త్రిపురాంతకము అని ఒకటి ఉంది, అక్కడ 3 రాక్షసులు ఉండేటువంటి వారు, వాళ్ళ బ్రహ్మ ద్వారా బంగారు, వెండి, ఇనుము అనే 3 పురములు, త్రిపురాసుర సంహారం అంటాం, అక్కడ 3 పురములు కట్టించుకున్నారు. ఆ 3 పురములు ఎక్కడైతే కలుస్తాయో ఆ రోజే వాళ్ళకి మరణమని వారు దేవతలను చాలా బాధ పెట్టారు. వారందరూ దేవతలంతా పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు గొప్పదైన ఒక రథం పైన కూర్చుని వారిని సంహరించడానికి వస్తాడు. అయితే ఆ యొక్క పరమేశ్వరుడు వేగంగా వస్తూ వినాయకునికి దండం పెట్టుకోవడం మర్చిపోయాడు. ఇది మీరు అనొచ్చు, ఏంటి వినాయకుడికి పరమేశ్వరుడు నమస్కారం చేయాలా అంటే, పార్వతీ పరమేశ్వరులు ఒకప్పుడు శాసనం చేశారు, ఎవరైనా సరే ఈ లోకంలో ఏ కార్యం మొదలు పెట్టాలన్నా ముఖ్యంగా మొట్టమొదటిసారి వినాయకుడిని ప్రార్థన చేసుకోవాలి. నాటి నుండి మన సంప్రదాయంలో ఏముందంటే, ఒక పుస్తకంలో ఏదైనా మొదలు పెట్టాలన్నా మొదలు వినాయకుడిని ప్రార్థిస్తాం. వివాహం కానీ శుభకార్యం ఉండని ఏ కార్యం తలపెట్టినా మనం వినాయకుడిని ప్రార్థించాలి అని స్వాముల వారు చెప్తూ, అప్పుడు పరమేశ్వరుడు తెలుసుకొని ఆ రథంని కింద దిగి వినాయకుడిని అర్చన చేశాడు. అక్కడ అర్చన చేసినటువంటి దేవాలయం కూడా అక్కడే ఉంది. తప్పకుండా ఆ స్థలంలో అందరూ ఆ యొక్క వినాయకుడిని ప్రార్థిస్తారు అని చెప్పారు. అక్కడ అర్ధీశ్వరర్ అని ఒక పరమేశ్వరుని దేవాలయం ఉంది. అట్లనే ఈ యొక్క వినాయకుని దేవాలయం కూడా ఉంది అని స్వాముల వారు చెప్పారు. ఈ విధంగా ఎన్నో యుగాలుగా మనం అనేక విషయాలను మనం పురాణాల ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏ కార్యం మొదలు పెట్టాలన్నా వినాయకుడిని మనం ప్రార్థించాలి. స్వాముల వారు కాంచీపురంలో కూర్చుని అక్కడ లారీ వాహనం ఎందుకు నిలబడిపోయింది, దాన్ని ఏ విధంగా ఆ వినాయకుని ప్రార్థించి ముందుకు తరలించాలని స్వామివారు చెప్పారన్నమాట. ఈ విధంగా గురువు ధర్మశాస్త్ర ప్రకారం మానవుడు ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యవహారాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా మనం బోధించేటువంటి కలియుగంలో అత్యుత్తమమైనటువంటి మనందరి మధ్యలో ఉండి మనందరికి దారి చూపించిన మహాపురుషుడు సాక్షాత్ శంకరులు శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు. వారి దివ్య స్మరణ మనందరికీ అహోభాగ్యం. ఇట్టి వాక్పుష్పములన్నీ కూడా పరమేశ్వరుడైనటువంటి ఆ మహాస్వాములు వారి దివ్య పాదము సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడి నివర్తి నాగభూషణ శర్మ.
హర హర శంకర, జై జయ శంకర.